హలో అండి, నేను సురేఖని. ఈరోజు మీకు కుర్తీస్ చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు కుర్తీస్ చూపించండి అని. ఓకే అండి, చూద్దామా మరి. ఇంకా ఇది చూడండి, కనకాంబరం అండి. కనకాంబరం కుల్లర్ కుర్తీ అనమాట ఇది. దీనికి కల్లీ కటింగ్స్ అనమాట. ఫుల్ పైనుంచి కింద కల్లీస్ వచ్చినాయి. దీని మీద మళ్ళీ ప్రింట్, గోల్డ్ ప్రింట్ వచ్చింది. చిన్న వర్క్ వచ్చిందండి. ఇక్కడేమో గుళ్ళు వచ్చినాయి. చూసారా, హ్యాండ్స్ ఏమో ఎల్బో 3/4 హ్యాండ్స్ అండి. 3/4 హ్యాండ్స్, కాలర్ నెక్ వచ్చింది. దీని లెంగ్త్ చూడండి, లాంగ్ వచ్చింది. చూసారా ఎంత లాంగ్ వచ్చిందో. ఇది లాంగ్ కుర్తీ అండి. ఇది బాగుంటుంది. ఇది కలర్ కూడా చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. దీనిలో మీకు సైజెస్ ఇస్తానండి. ఎల్, ఎక్స్ఎల్ అలా ఇస్తాను. ఆ సైజుని బట్టి మీరు చాయిస్ చేసుకోవచ్చు అన్నమాట, చూస్ చేసుకోండి. ఇది గ్రే కలర్ అండి. గ్రే కలర్కి ఇక్కడ చూసారు, ఇక్కడ చెక్స్ క్లాత్, ఇవన్నీ ఇక్కడ టసలు. ఈ రోజెస్ ప్యాచ్ వర్క్ అండి. రోజెస్ ప్యాచ్ వర్క్ వచ్చింది. చూడండి, ఇక్కడేమో పక్కన ఒక సైడ్ని గ్రే వచ్చింది. ఇక్కడ 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇది బ్యాక్, ఇదిగోండి ఇట్లా వచ్చింది. బ్యాక్ ఇలా వచ్చింది. ఇది కూడా లాంగ్ కుర్తీయేనండి. ఇది లాంగ్ కుర్తీ. దీనికి కూడా మనకి సైజెస్ వచ్చినాయి. స్ట్రైట్ కట్లు అనమాట ఇవన్నీ కూడా. గ్రే హ్యాండ్స్కి వచ్చేసరికేమో గ్రే కలర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి. చూసారా, డార్క్ మెహందీ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ బాగుంది. ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ వచ్చింది చూసారా. ఇక్కడ కుచ్చులు వచ్చినాయి, చెక్క బటన్స్ అనమాట, వుడ్ బటన్స్ వచ్చినాయి. ఇది ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, సారీ 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇది వచ్చి రఫుల్స్ వచ్చిందండి, హ్యాండ్కి రఫుల్ వచ్చింది. ఇది కూడా లాంగ్ కుర్తీ అండి. చూడండి ఎంత లాంగ్ వచ్చింది చూసారా. ఫ్లేర్ కూడా బాగుంది. చూసారా ఫ్లేర్ కూడా ఎంత వచ్చింది చూడండి. ఫ్లేర్ బాగుంది. లాంగ్ కుర్తీ అండి ఇది. చాలా బాగుంది. ఇది రేయన్ ఫ్యాబ్రిక్ అండి. రేయన్ మెత్తగా ఉంటుందండి. క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది. రేయన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లాంగ్ కుర్తీ అనమాట ఇది. లాంగ్ ఫ్రాక్ అనుకోవచ్చు, లాంగ్ కుర్తీ అనమాట ఇది. లాంగ్ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. చూడండి, ప్రింటు 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ వర్క్ వచ్చింది చూసారా, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, కంప్యూటర్ వర్క్. ఇదంతానేమో కాంతా వర్క్ వచ్చింది. ఈ పైన ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇది చూసారా, ఫ్లాప్ లాగా ఉంది. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. లోపలేమో కాటన్ అండి. ఇది చందేరి కాటన్. ఇది చందేరి కాటన్. ఇది కూడా లాంగ్ కుర్తీ అండి. ఇది అన్నీ లాంగ్ కుర్తీస్ ఇవన్నీ కూడా. దీని కింద పలాజోలు వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అండి, ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది కనకాంబరం అండి. కనకాంబరం కూడా, ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చింది. రఫుల్స్ వచ్చినాయి హ్యాండ్స్కి. ఇది చూసారా, ఫ్లేర్ ఎంత వచ్చిందో చూడండి. ఫ్లేర్ చాలా బాగా వచ్చింది, చాలా ఎక్కువ వచ్చిందండి ఫ్లేర్. చూసారా, రేయన్ క్లాత్ అండి. ఇది రేయన్ క్లాత్, చిన్న చిన్న ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా బాగుంది. బాగుందండి. ఇది హైట్ బాగుంది, లాంగ్గా ఉంటుంది, చక్కగా వేసేసుకోవచ్చు. సమ్మర్కి బాగుంటుంది, చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మెహందీ గ్రీను, పెసరపచ్చ అంటారు. హ్యాండ్స్ ఇదిగోండి 3/4 వచ్చేసి రఫుల్స్ వచ్చేసినాయి. ప్రింటెడ్ అండి, స్ట్రైట్ కట్. ఇది స్ట్రైట్ కట్ అనమాట. షార్ట్ కుర్తీ, మామూలు కుర్తీ. ఇది స్ట్రైట్ కట్. ఇది దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి, నేను ఇస్తాను మీకు, సైజెస్ మెన్షన్ చేస్తున్నాను. ఇది నేవీ బ్లూ అండి, చెక్స్. చూసారా, నేవీ బ్లూ చెక్స్ చాలా బాగుంది. మీకు హ్యాండ్ వచ్చేసరికి 3/4 హ్యాండ్, రఫుల్స్ వచ్చినాయి. పక్కన ఎంబ్రాయిడరీ వచ్చింది.
ఇక్కడేమో చిన్న గుళ్ళు లాగా వచ్చేసి చూడండి, ఫ్లేర్ కూడా బాగుంది, లూజ్ కూడా చాలా బాగుంది. ఇలా వస్తుంది. మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో రయాన్ క్లాత్, ఇది రయాన్ క్లాత్ వచ్చింది. ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చింది. వచ్చేసి ఇక్కడ కప్స్ వచ్చినాయి, ఒక స్ట్రాప్ వచ్చింది ఇక్కడ చూసారా, ఇది హ్యాండ్స్కి ఇలా స్ట్రాప్ వచ్చి, ఇది ఇక్కడ నుంచి మీకు కుచ్చులు వచ్చినాయండి, ఫ్రిల్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ ఫ్రంట్ ఏమో మీకు రోజెస్ అనమాట, చూడండి థ్రెడ్ వర్క్ రోజెస్ అనమాట, ఇవన్నీ బాగుంది. రోజెస్ వచ్చేసరికి చాలా బాగుంది. ఫ్రంట్ కొంచెం స్లిట్ వచ్చింది ఇట్లా, ఇదిగోండి ఇట్లా స్లిట్ వచ్చింది, ఇట్లా ఇలా వస్తుంది మీకు. ఇటుక రంగు అంటారా, అలా ఆ కలర్ అండి ఇది. దీనికి ఇక్కడ బీడ్ వర్క్ వచ్చింది, ఇక్కడ ఒక బీడ్ వర్క్, ఇటు నుంచి ఒక ఇలా కొమ్మి లాగా వచ్చింది. కాలర్ కూడా బీడ్ వర్క్ వచ్చింది, స్ట్రైట్ కట్ ఇది. ఇది చూసారా, ఇది మోడల్ చాలా బాగుంది. ఇది హ్యాండ్స్ ఏమో ఎల్లో వచ్చేసినాయి. ఇది 2 లేయర్డ్ అండి ఫ్రాక్, ఇదిగోండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది మనకు ఫ్లాప్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమో కుచ్చులాగా వచ్చి కింద నుంచి ఇలా వస్తుంది. ఇది మనం ఇక్కడ టై చేసుకోవచ్చు అనమాట, ఇట్లా టై చేసుకుని మనం ఇక్కడ వేసుకోవచ్చు, ఇట్లా నాట్ అనమాట. ఇట్లా చూసారా, 2 లేయర్డ్ ఫ్రాక్ ఇది, లాంగ్ ఫ్రాక్. ఇది లాంగ్ కుర్తీ అనుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ అనుకోవచ్చు, మీ హైట్ను బట్టి అది వస్తుంది అనమాట. హైట్ ఉన్న వాళ్ళకేమో కుర్తీ అవుతుంది, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో లాంగ్ ఫ్రాక్ అయిపోతుంది. ఇది గ్రే జీన్స్ కలర్ అండి. ఇది క్లాత్ కూడా మనకి అలాంటి క్లాత్, ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా అదేను, జీన్స్ లైట్ వెయిట్ జీన్స్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది అంటే టాపులకు వాడే ఫ్యాబ్రిక్ అనమాట. ఈ హ్యాండ్స్ చూసారా, రఫుల్స్ వచ్చింది, ఇక్కడ చిన్న బోగ వచ్చి ఇలా కుచ్చులు వచ్చినాయి, బాగుంటుంది. ఇక్కడ చిన్న మిర్రర్స్ వచ్చినాయండి ఫ్రంట్, ఇక్కడ యోకకి మిర్రర్స్ వచ్చినాయి. ఇక్కడేమో ఫ్రెంచ్ నాట్స్తో గులాబీలు వచ్చినాయి చూసారా, ఇక్కడ ఒక బంచి గులాబీ ఫ్రెంచ్ నాట్స్తో వచ్చింది. ఇది చూడండి స్ట్రైట్ కట్ అనమాట. ఇది బాగుంటుంది, ఇది దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది జీన్స్ కలర్స్ ఇవన్నీ కూడా జీన్స్ కాంబినేషను, క్లాత్ కూడా అదే లైట్ వెయిట్ అనమాట. ఇది లైట్ వెయిట్, పలచగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. జీన్స్ అంటే మీరు లావుగా ఉంటుందని అనుకోవద్దు. ఇది కాఫీ కలర్ అండి, ఇది కాఫీ కలరు, మొత్తం అంతా సెల్ఫ్ తోటి థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి చిన్న చిన్న యాంటిక్ సీక్వెన్స్ వచ్చినాయి. స్ట్రైట్ కట్ అండి ఇది. దీనిలో కూడా మీకు కలర్స్ సైజెస్ ఇస్తాను, సైజెస్ చాయిస్ ఉంది, ఇస్తాను మీకు. ఇది చాలా బాగుంది, క్లాసీగా ఉంది, మెరవట్లేదు. మనకి సీక్వెన్స్ ఏంటంటే యాంటిక్, డల్ యాంటిక్ అనమాట, అందుకని షైనింగ్ ఎక్కువ ఉండదు, జస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది అంతవరకే, షైనింగ్ ఉండదు. ఇవి 2 టసల్స్ వెదర కట్టుకుంటానికి. ఇది ఒక కలర్ అండి, రెడ్ కలర్ కూడా ఉంది దీనిలో. ఇది రెడ్ కలర్, ఇది కూడా అంతే, మనకి సెల్ఫ్ థ్రెడ్ తోటి డైమండ్స్ లాగా వర్క్ వచ్చేసింది, డైమండ్ లాగా మొత్తం వర్క్ వచ్చేసింది సెల్ఫ్ థ్రెడ్ తోటి. యాంటిక్ సీక్వెన్స్, చిన్న సీక్వెన్స్ అనమాట, 0 సైజు సీక్వెన్స్ ఉంది, స్ట్రైట్ కట్ అనమాట. ఇవేమో మన తాళ్ళు కట్టుకోవచ్చు అనమాట, ఇట్లా ఇలా కట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా బాగుంది, ఇది రెడ్ కూడా చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా రేయన్ క్లాత్ అండి, ఇది మెత్తగా ఉంటుంది, బాగుంది. ఇది చెక్స్ అండి,
చెక్స్, బ్లాక్ అండ్ వైట్ చెక్స్, కాటన్ అనమాట ఇది. బాగుంది, ఇది కాటన్ ఫ్యాబ్రిక్. కాలర్ వచ్చింది, కాలర్ నెక్. ఇక్కడ వర్క్ వచ్చింది చూసారా, వర్క్ వచ్చి బటన్స్ మొత్తం సైడ్కి, ఒక సైడ్కి బటన్స్ వచ్చింది. ఫ్రంట్ అండి, సైడ్ కాదు, ఓకే, ఫ్రంట్కి అనమాట. ఫ్రంట్కి బటన్స్ వచ్చింది, కింద స్లిట్ వచ్చింది చూసారా. ఇలా వస్తుంది, బాగుంది. బ్లాక్ అండ్ వైట్ చెక్స్, దాని లుక్ వేరుగా ఉంటుంది. చెక్స్ అంటేనే వేరుగా ఉంటుంది, లుక్ అంతా కూడా బాగుంటుంది. ఇది చూసారా, చెక్స్ క్రాస్గా వచ్చింది. చెక్స్ ఒక స్థానం ఉంటుంది అనమాట మనకి ఫ్యాబ్రిక్లో. చెక్స్ అనే దానికి ఒక ప్లేస్ అనమాట, ఒక ప్లేస్ ఉంటుంది. అది ఎప్పటికీ అవుట్ ఆఫ్ అవ్వదు, ఎవర్ గ్రీన్ అనమాట. చెక్స్ అనేది ఎవర్ గ్రీన్. చూడండి, బ్లాక్ అండ్ వైట్ చెక్స్. చెక్స్ని క్రాస్గా వేసాడు, ఫ్యాబ్రిక్ క్రాస్గా వేసేసరికి మనకి బాగుంది, వేరే లుక్ వచ్చేసింది. బ్లూ జీన్స్ అండి, జీన్స్ కలరు. మనకి ఫ్యాబ్రిక్ కూడా అదేను. చూసారా, ఇక్కడ బటన్స్కి వర్క్ వచ్చింది, కింద కూడా చూడండి వర్క్ వచ్చింది, బాగుంది ఇది. హ్యాండ్స్ కోల్డ్ షోల్డర్ వచ్చిందండి, ఇదిగోండి హ్యాండ్స్కి కోల్డ్ షోల్డర్ వచ్చింది. కాలర్ నెక్ వచ్చేసి ఇది క్లాస్గా ఉంటాయండి ఇవి. జీన్స్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఒక లుక్ వచ్చేస్తుంది, ఒక ఎలిగెంట్ లుక్ వస్తుంది, క్లాస్గా ఉంటాయి. కింద చూసారా మీకు ఫ్లవర్ బంచ్ వచ్చింది. కోల్డ్ షోల్డర్. ఇది గ్రే, డార్క్ గ్రే, చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూసారా ఇలా ఫ్లాప్ లాగా పెట్టాడు. ఈ బటన్ కూడా చాలా అందంగా ఇచ్చాడు. దీనికి కూడా మనకి పాకెట్ వచ్చింది, ఇట్లాగా చిన్న పాకెట్, స్టైలిష్గా ఉంది, బాగుందండి ఇది. క్యాజువల్గా మనం ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ వేసేసుకోవడానికి, పిల్లలు చక్కగా కాలేజీకి అట్లా వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసేసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి, ఈ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా జీన్స్ ఫ్యాబ్రికే. ఇక్కడ బటన్స్ వచ్చి చూసారా, ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు పక్కకు ఇంకో ఎల్ షేప్ లాగా, రివర్స్ ఎల్ షేప్ లాగా బటన్స్ వచ్చినాయి. పైన లైన్స్ వచ్చింది చూడండి, కింద కూడా లైన్స్ వచ్చింది. ఇది కింద ఎసిమెట్రికల్ అండి, కింద ఎసిమెట్రికల్గా వస్తుంది, మనకి షేప్ వస్తుంది, బాగుంది, క్లాస్గా ఉంటుంది. కలర్ చాలా సింపుల్గా, ఎలిగెంట్గా, సోబర్గా లుక్ ఉంటుంది అనమాట. ఇది గ్రే, ఇది గ్రే అండి. పైన పాకెట్లు ఉన్నాయి, కింద వచ్చేసరికి ఇలా వచ్చిందండి షేప్. చూడండి కింద షేప్ బాగుంది, వెరైటీగా ఉంటుంది. ఇది లాంగ్ కుర్తీ, స్ట్రైట్ కట్టు, బాగుంటుంది. డైలీ యూస్ చేసుకున్నా సరే ఇవి ఏమీ అవ్వండి, డైలీ వాష్ చేసినా సరే ఏమో అవ్వవు, మిషన్ వాష్ కూడా బాగుంటాయి ఇవి. బ్లూ చక్కగా ఉంది, బ్లూ చూసారా. ఈ బటన్స్ కాదండి, ఇవి చిన్న చిన్న మెటల్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు, చిన్న చిన్న మెటల్ హ్యాంగింగ్స్ అనమాట. ఇది ఇవన్నీ చాలా మెటల్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు, చాలా బాగుంది, క్లాస్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. చక్కగా ఉందండి. బ్లూ జీన్స్, దీనికి ఇందాక దానికి కోల్డ్ షోల్డర్ వచ్చింది, ఇదేమో ప్లెయిన్ 3/4 హ్యాండ్స్ అనమాట. ఇది దీనికి బటన్స్ వచ్చినాయి, ఎంబ్రాయిడరీ, మనకు ఒక బటన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది. పాకెట్ అండి, పాకెట్ వచ్చింది చూడండి, చక్కగా ఉంది. కింద మళ్ళీ చిన్న స్లిట్ ఇచ్చాడు, పాకెట్ వచ్చింది, బాగుంది. ఇలా వచ్చేసరికి ఇది లైట్ గ్రే అండి. ఇది గ్రేకి చిన్న వర్క్ వచ్చింది, ప్రింట్ లాగా వచ్చి చిన్న వర్క్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ సైడ్కి వచ్చింది చూడండి,
స్లిట్ దగ్గర సైడ్కి వర్క్ వచ్చింది ఇట్లా, ఒక సైడు బాగుంది. ఇది కూడా దీని బ్యాక్ ఇట్లా వచ్చింది, షోల్డర్ మీద వెనకాల అలా వచ్చింది. ఇది స్ట్రైట్ కట్. ఇది స్మాల్ సైజ్ అండి. ఇది చూసుకోండి. ఇది ఇవన్నీ బటన్స్ బాగున్నాయి. ఇట్లా పక్కన సైడ్కి చూసారా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇట్లా ఎంబ్రాయిడరీ వెనకాల కూడా వచ్చిందండి. ఇట్లా కాలర్ వచ్చింది. జాబ్ చేసుకునే పిల్లలకి చాలా డీసెంట్గా అఫీషియల్గా ఉంటుంది. ఇది కాలర్ వచ్చేసి ఇలా వచ్చేసరికి అఫీషియల్ లుక్ ఉంటుంది, బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది, అఫీషియల్ లుక్ ఉంటుంది. బ్లాక్ కాదు, నేవీ బ్లూ అండి, కానీ బ్లాక్ లాగా ఉంది కానీ కాదు. ఇది డార్క్ నేవీ బ్లూ అనమాట. ఇది మిర్రర్స్ వచ్చినాయి చూసారా. ఇవేమో మెటల్ పీసెస్, మెటల్ బటన్ వచ్చి మెటల్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు చూడండి, చక్కగా ఉన్నాయి ఈ మిర్రర్స్. ఇది గ్లాస్ మిర్రర్స్ అండి, చాలా మెరుస్తూ ఉంటాయి, బాగున్నాయి, ట్రెండీగా ఉంటుంది. ఇది కాలర్ నెక్ వచ్చింది, బాగుంది. ఇది కూడా నేవీ బ్లూ అండి, నేవీ బ్లూ. దీనికి ఇక్కడ వచ్చింది మిర్రర్స్ వచ్చింది ఇట్లా. ఇది కూడా లాంగ్ అనమాట, లెంగ్త్ చూడండి ఇంత లాంగ్ వచ్చిందో, లెంగ్త్ చాలా లాంగ్ వచ్చింది, ఫ్లేర్ వచ్చింది, బాగుంది. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది సమ్మర్కి వేసుకుంటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ రేయన్ అండి, రేయన్ స్ట్రైప్స్, గ్రే అండ్ వైట్ స్ట్రైప్స్. హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి, చూసారా హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగుంది. డీసెంట్గా ఉంది, స్ట్రైట్ కట్. ఇది రేయన్ ఫ్యాబ్రిక్, కంఫర్టబుల్గా ఉంటుంది, క్లాస్గా ఉంది. ఇది చూసారా, ఇది బ్లాక్ స్ట్రైప్స్ అనమాట, చాలా అందంగా ఉంది. హ్యాండ్స్ చూడండి రఫుల్స్ ఎలా వచ్చినాయో, హ్యాండ్స్కి రఫుల్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంది. ఫ్రంట్ కొంచెం ఇది అంటించాడండి, ఇట్లా కొంచెం లైట్గా సెల్ఫ్ మెరుస్తూ ఉంటుంది, అంటించాడు. స్ట్రైట్ కట్ అనమాట డ్రెస్. రేయన్ క్లాత్, ఇది ప్రింటెడ్ రేయన్ క్లాత్, సింపుల్గా ఉంటుంది. ఇది డైలీ వేర్కి బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, స్ట్రైట్ కట్. ఇది 3/4 హ్యాండ్స్ చూడండి, ఫ్లోరల్ వచ్చింది, చక్కగా ఫ్లోరల్స్ చక్కగా ఉన్నాయి. ఎల్లో మీద మెరూను నేవీ బ్లూ ఫ్లోరల్ బాగున్నాయి. బ్రౌన్ అండి, బ్రౌన్ ప్రింటెడ్ కాటన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ కాటన్, హ్యాండ్స్ లోపల ఉన్నాయండి, కింద ఏమో చెక్స్ వచ్చింది, ఏ లైన్ అనమాట. ఇది ఏ లైన్ కటింగ్ బాగుంది, స్మార్ట్ లుక్ ఉంటుంది. ఇది ఎల్లో క్లాత్ చాలా మెత్తగా ఉంది. ఇది ఎక్సెల్ సైజు, డబుల్ ఎక్సెల్ సైజ్. ఇది మీకు ఇంకా వేరే సైజు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది షార్ట్ కుర్తీ అనమాట, బాగుంది. ఇది కూడా ఎల్లో ఫ్లోరల్ ప్రింట్. ఇది మెత్తగా ఉంది, ఇటాలియన్ క్రేప్ అండి. ఇది మెటీరియల్ ఇటాలియన్ క్రేప్, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి, బాగుంది. ఈ మెహందీ గ్రీన్ రేయన్ క్లాత్. ఇది కాలర్ నెక్ వచ్చేసింది, హ్యాండ్స్ ఇట్లా వచ్చింది, కప్స్ వచ్చినాయి, స్ట్రైట్ కట్ అండి. ఇది షార్ట్ కుర్తీ, బాగుంది. ఇది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్, ఇది కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా కాటన్ అండి, రేయన్ కాటన్. ఇది కూడా మెత్తగా ఉంది,
చాలా బాగుంది. ఇది సాఫ్ట్ కాటన్ అనమాట. సాఫ్ట్గాను బాగుంది. రేయన్ కాటన్ ఇది. సరే, ప్రింటెడ్లోనే బాల్స్ ప్రింటు, ఇలా డైమండ్స్ లాగా ప్రింట్ అనమాట. అది బాగుంది. పైనుంచి కింద వరకు బటన్స్ వచ్చేసినాయి. 3/4 హ్యాండ్స్ వచ్చింది. బాగుంది అండి. ఇది పింక్, బేబీ పింక్కి కాలర్ నెక్ వచ్చింది. రేయన్ ఫ్యాబ్రిక్ ఇది. ఫ్రంట్ అంతా బటన్స్ వచ్చేసినాయి చూసారా. డైలీ ఆఫీస్ వేర్కి, జాబ్ వేర్కి చాలా బాగుంటుంది. కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి. చాలా బాగుంటుందండి కుర్తీస్. రేయన్ మనకి సమ్మర్కి హ్యాపీగా ఉంటుంది. ఇది పీచ్ కలరు. ఇది లాంగ్ అండి, లాంగ్ లెంగ్త్, ఫుల్ లెంగ్త్ అనమాట. ఇది పీచ్ కలరు. మీకు క్లాత్ కూడా వచ్చేసరికి కాటన్, రేయన్ కాటన్. ఇది స్ట్రైప్స్ బాగుంది. దీనికి చిన్న చిన్న సీక్వెన్స్ లాంటిది వర్క్ ఇచ్చాడు అనమాట. చిన్న చిన్నగా మెరుస్తోంది. ఫ్రంట్ చూసారా, కింద స్లిట్ లాగా ఇచ్చేసి ఫ్రిల్ ఇచ్చాడు. ప్రింటెడ్ క్లాత్ని ఫ్రిల్ లాగా ఇచ్చేసాడు అనమాట. బాగుంది, బాగుంది. పొడవుగా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, మెత్తగా ఉంటుంది క్లాత్, సాఫ్ట్ క్లాత్. ఇది కూడా రేయన్ కాటన్ అనమాట. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్, గ్రే వైట్ కాంబినేషన్, బ్లాక్ కూడా కొంచెం ఉంది. బాగుంది. ఇది సింపుల్గా ఉంది. స్ట్రైట్ కట్టు, డైలీ వేసేసుకోవచ్చు అనమాట. ఇది సరే, బ్లాక్ హాఫ్ వైట్ చెక్స్ అనమాట. కాటన్, ఇది హ్యాండ్లూమ్ కాటన్. ఇది ఫ్యాబ్రిక్. దీనికి కట్టుకోవడానికి ఇచ్చాడండి. ఇట్లా బాగుంటుంది. ఇట్లా ఫ్రాక్ లాగా అంబ్రెల్లా కటింగ్. ఇది అంబ్రెల్లా కటింగ్ అండి. బాగుంది. ఇది సింపుల్గా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్, ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. హ్యాండ్స్ లోపల ఉన్నాయండి. దీనికి లోపల ఉన్నాయి హ్యాండ్స్. చాలా నీట్గా ఉంటుంది. ఇది కాటన్ అండి. ఇది కాటన్ చెక్స్ అనమాట. ఇది బిస్కెట్ గ్రే చెక్స్ అనమాట. సరే, ఇక్కడ బటన్స్, చిన్న చిన్న బటన్స్ ఇచ్చాడు, వుడ్ బటన్స్. కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా బేబీ పింక్ చూసారా, ప్లెయిన్ అండి. ప్లెయిన్ వచ్చేసి ఈ బటన్స్ లాగానేమో ఇక్కడ ఫ్రంట్ కొంచెం సీక్వెన్స్ తోటి ఇచ్చేసాడు. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది, పలాజో ప్యాంటు. ఇట్లా బాగుందండి. ప్యాంట్ కూడా చాలా బాగుంది. సరే, చాలా బాగుంది. క్లాసీగా ఉంది. ప్లాజో బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. సీ గ్రీన్కి ఇలా వచ్చింది ఫ్రంట్, చిన్న బటన్స్ లాగా. దీనికి ఏమో ప్యాంట్ వచ్చింది, ప్లాజో ప్యాంట్. ఇది బాగుంది. ప్లాజో ప్యాంట్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇదిగోండి లెంగ్త్. ఇది డ్రెస్ లెంగ్త్ ఇంతవరకు వస్తుంది. దీని కింద నుంచి ఇలా ప్లాజో ప్యాంట్ అనమాట. బాగుంది. ప్యాంట్ కూడా మనకి ఇలా స్లిట్ వచ్చింది. 2 లేయర్డ్ ఉంది ప్యాంట్ కూడా. చూసారా, 2 లేయర్డ్. పైన స్లిట్, ఇది లెగ్కి పైన స్లిట్ అనమాట. బాగుంటుంది, నడుస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. కింద లేస్ కూడా ఇచ్చాడు చూసారా, ఫ్యాబ్రిక్ లేస్ కూడా అటాచ్ చేసింది. హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది హ్యాండ్లూమ్ కాటన్, పీచ్ కూర. చాలా బాగుంది కాంబినేషన్. చిన్న చిన్న వర్క్ వచ్చింది, ఫ్లవర్ వర్క్. చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు చూసారా, చక్కగా ఉంది, క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఈ పైన బెంటెక్స్ అనమాట. ఇవన్నీ కూడా లైన్స్గా బెంటెక్స్ లైన్ అనమాట. ఇవన్నీ కూడా బాగుంది. ఇది కూడా లాంగ్ కుర్తీ, స్ట్రైట్ కట్టు, బాగుందండి. ఇది స్లిమ్గా కనపడతారు. ఇది ఈ మోడల్ బాగుంది.
ఇది పిస్తా గ్రీన్కి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్, దీనికి కూడా బెంటెక్స్ లైన్స్ వచ్చినాయి. ప్లెయిన్ అనమాట, ప్లెయిన్కి బెంటెక్స్ లైన్ వచ్చింది. బాగుందండి. చూసారా లెంగ్త్, చూసారా ఎంత ఉందో. లాంగ్ కుర్తీస్ అనమాట ఇవి. మనకి ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. ఇది చూడండి, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. బ్యాక్ ఇలా వస్తుంది, బాగుంది. ఇది జీన్స్ ఫ్యాబ్రిక్, డార్క్ గ్రే. ఇక్కడేమో చెక్క పూస లాంటివి పెట్టాడు, చూసారా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్లు ఏమో ఎంబ్రాయిడరీ. 2 స్లిట్లు పెట్టాడు, చూసారా 2 స్లిట్లు వచ్చినాయి. బాగుంది, స్ట్రైట్ కట్ వచ్చింది. చూడండి, ఇది రేయన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా కాటన్ రేయన్. ఇది బాగుంది. ఇది కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. బ్యాక్ ఇదిగోండి ఇలా వచ్చింది. ఫ్రంట్ ఏమో ప్రింట్ వచ్చింది ఇట్లా స్ట్రైట్ కట్. ఇది కూడా బాగుంది. చిన్న బీడ్ వర్క్ లాంటిది చేశాడు. ఇక్కడ టస్సల్ ఇచ్చేసాడు, బాగుంది. ఇది నేవీ బ్లూ అండి, నేవీ బ్లూ బాగుంది. స్పన్ కాటన్. ఇది స్పన్ కాటన్కి పైన ఒక ప్రింట్ వేసేసాడు, కిందేమో బ్యాక్ ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. ప్రింట్ డిఫరెన్స్ ఇచ్చాడు. హ్యాండ్స్కి 2 రఫుల్స్ ఇచ్చాడండి. హ్యాండ్స్కి 2 రఫుల్స్ వచ్చినాయి. ఇది చూడండి ఎంత హైట్, పొడవు కూడా చాలా ఎక్కువ వచ్చింది, బాగుంది. ఇది ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అనార్కలి. ఇది బాగుంది, చాలా బాగుంది. స్పన్ కాటన్. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది లాంగ్ అండి, లాంగ్ కుర్తీ. అది చూసారా 2 లేయర్స్గా వచ్చింది. కింద చూడండి 2 లేయర్స్గా వచ్చింది కలరు. క్లాత్ కూడా ఫ్లేయర్ కూడా ఇలా ఇలా వచ్చిందన్నమాట. లాంగ్ డ్రెస్ ఇది. దీనికి అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. పైన అంతా కూడా చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది పైన, ఈ కిందంతానేమో స్పన్ కాటన్. ఇది ఇగో చూసారా లోపల ఆరెంజ్ నేవీ బ్లూ, దీనిపైన ఏమో ఫ్లాప్ అనమాట. లాంగ్ డ్రెస్ ఇది. ఇది కూడా బాగుంటాయండి, ఇప్పుడు బాగా ఫ్యాషన్ బాగా వేస్తున్నారు పిల్లలు. ఇది హ్యాండ్ ఇదిగో ఇలా వచ్చింది, బాగుంది. ఎర్త్ కలర్. ఇది చక్కగా ఉంది. హాఫ్ వైట్ అనమాట, బిస్కెట్ కలరు ప్రింట్. ఇది చాలా బాగుంది. ఇది మీకు రెడ్తోనేమో బాక్సులుగా వర్క్ చేశాడు, కొంచెం బాగుంది. వేసుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది. ఫ్లేర్ కూడా చూసారు ఎంత ఉందో, బాగుంది. ఇది స్పన్ కాటన్. ఇది చాలా మెత్తగా ఉంది. ఇది చెక్స్ చూసారా, డైమండ్ చెక్స్ ఇవి. ఇది కూడా స్పన్ కాటన్ మెటీరియల్. ఇది లెమన్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో, చాలా బాగుంది. చెక్స్ అనేది ఎప్పటికీ ఫ్యాషనే కదా, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుందండి. ఇది సింపుల్గా ఉంటుంది, సోబర్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంది, సోబర్గా నీట్గా ఉంది, చాలా బాగుంది, క్లాసీగా ఉంది. ఇది లైట్ ఆరెంజ్ అనమాట. లైట్ ఆరెంజ్ మీద డార్క్ ఆరెంజ్ ఫ్లవర్స్ అండి. ఇది హ్యాండ్కి వచ్చేసరికి ఇలా రఫుల్ లాగా వచ్చింది, చూసారు రఫుల్స్ వచ్చినాయి. ఇట్లా చిన్న వర్క్ వచ్చిందండి, డిజైన్ మీద వర్క్ వచ్చింది. ఇది స్పన్ కాటన్ అనమాట, బాగుంది. ఇది కూడా కలర్స్ కూడా చక్కగా సెల్ఫ్ లైట్ అండ్ డార్క్గా ఉంది, కలర్స్ చాలా బాగున్నాయి.
లైట్ ఎల్లోకి డార్క్ ఎల్లో స్ట్రైప్స్ వచ్చింది. ఇక్కడ వర్క్ వచ్చింది చూసారు, ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది. ఇది కూడా కాటన్ అండి, హ్యాండ్లూమ్ కాటన్, ఇది చాలా బాగుంది. ఇది ఎల్లో చెక్స్ అండి, ఇది ఎల్లో చెక్స్కి వైట్ ఏమో హాఫ్ వైట్ ఏమో హ్యాండ్ వచ్చింది, కిందేమో రఫుల్ మళ్ళా చెక్స్ ఇచ్చాడు. చాలా బాగుంది చూసారా. ఇదంతానేమో ఫ్లాప్ లాగా వచ్చింది, ఇంకొక వైట్ హాఫ్ వైట్ క్లాత్, ప్రింటెడ్ క్లాత్. దీని మీద చిన్న చిన్న స్వరాస్కీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూసారా, నడుం దగ్గర కూడా స్వరాస్కీస్ ఉన్నాయి. ఇది కూడా లాంగ్ డ్రెస్ అనమాట, చాలా బాగుంది కూడా. ఇది బిస్కెట్కి బ్రౌన్, అంతా సెల్ఫ్ కాంబినేషన్ అంతా మనకి చూసారా. చెక్స్ వచ్చింది, ఇవన్నీ కూడా బీడ్ వర్క్ ఇచ్చేసాయి, మెటల్ బీడ్స్ అలా ఇచ్చాడు వర్క్, మెటల్ బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా బాగుంది. ఇదిగో చూసారా, లాంగ్ అనమాట. కింద కూడా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద కూడా. చూడండి, ఇక్కడ ఒక ఫ్లాప్ లాగా ఇచ్చాడు, కుర్చీలో ఫ్రిల్స్ పెట్టేసి. ఇక్కడేమో ఇవి ఇచ్చాడు, పాంపాం బాల్స్. ఇక్కడ పాకెట్కి ఏమో వర్క్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇది లాంగ్ డ్రెస్ అండి, ఇది డార్క్ గ్రే. డార్క్ గ్రే చూసారా, ఫ్లోరల్ అనమాట, థ్రెడ్ వర్క్ అనమాట. ఎంత నాట్స్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది. హ్యాండ్ కూడా అంతే చూసారా, హ్యాండ్కి ఒక ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా లాంగ్ చూడండి, ఫ్లేర్ ఎంత వచ్చిందో చూడండి, ఫ్లేర్ చాలా బాగుంది. చాలా బాగుంది, చక్కగా ఉంది చూసారా. పైన ఏమో ఇక్కత్ క్లాత్, కిందేమో చెక్స్ ఫ్యాబ్రిక్ అనమాట. అనార్కలి డ్రెస్ లాగా వస్తుంది, కాటన్, చందేరి కాటన్ కింద, పైనేమో ఇక్కత్ అనమాట. బాగుంది ఇది కూడా. ఇది పీచ్ కలర్, పీచ్ కలర్కి చూడండి, ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్, ఇది చందేరి కాటన్. ఇది దీనికి వర్క్ వచ్చింది చూసారా, చాలా బాగుంది. ఇది చక్కగా రెడ్కి తోటి గ్రీన్ ఆకులు వచ్చింది, చాలా బాగుంది. ఇది ఇక్కత్ కాటన్ స్ట్రైట్ కట్ డ్రెస్ టాపు, బాగుంది. కాటన్ కదా, హ్యాండ్లూమ్ కాటన్, బాగుంటుంది. కుర్తీ అనమాట, ఇది బ్లూ అండి, చక్కగా ఉంది. ఇది కూడా హ్యాండ్లూమ్ అండి, ఆరెంజ్ అనమాట, ఆరెంజ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్, బాగుంది. ఇక్కత్ అనమాట, బాగుంది. ఇది రెడ్ అండి, రెడ్ ఇక్కత్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్, ఇది బాగుంది. ఇది కూడా స్ట్రైట్ కట్, ఇది ఫ్రంట్ ఏమో స్లిట్ వచ్చింది. ఇది చూసారా, షిబోరి అనమాట, రేయాన్ క్లాత్కి షిబోరి అండి. ఇది ఇది ఇక్కడేమో ఒక మెటల్ డాలర్ ఇచ్చేసాడు ఫ్రంట్, ఇక్కడ బాగుంది. స్ట్రైట్ కట్, ఇది ఇంకో చూడండి, స్ట్రైట్ కట్. దీనికి ఇది కూడా ఉంది, ప్యాంట్ కూడా పల్లాజో ప్యాంటు, కాఫీ కలర్. ఇది బాగుంది, లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ లాగా వచ్చి బాగుందండి, మెత్తగా ఉంటుంది. రేయన్ ఫ్యాబ్రిక్ కదా. ఆరెంజ్, ఆరెంజ్ షిబోరి రేయన్ క్లాత్, మొత్తం బటన్స్ వచ్చినాయి చూసారా, ఫ్రంట్ స్లిట్ వచ్చింది, బటన్స్ వచ్చినాయి. దీనికి ప్లాజో వచ్చింది.
ప్లాజో, వైట్ ప్లాజో, హాఫ్ వైట్ ప్లాజో అనమాట. ఇది బాగుంటుంది, ఇది బ్రైట్గా ఉంది, రేయన్ కదా, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇది సరే గ్రే, డార్క్ గ్రే, లైట్ గ్రే. ఇక్కడ ఒక చిన్న డాలర్ వచ్చింది, రేయన్ ఫ్యాబ్రిక్, మెత్తగా ఉంటుంది. దీనికి ప్లాజో వచ్చింది. బాగుంది, ఇది కూడా ప్లాజో కూడా రేయన్ క్లాత్ బాగుంది, మెత్తగా ఉంటాయి, సమ్మర్కి వేసుకుంటానికి మనకి. చూసారు కదండి, ఇవన్నీ ఇది నెంబరింగ్ ప్రకారం మీరు మెసేజ్ చేయండి. సైజులు కూడా నేను ఇస్తున్నాను, సైజు ప్రకారం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మెన్షన్ చేయండి నాకు. ఓకే, మెసేజ్ చేయండి నాకు. ఓకే అండి, స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, సీ యూ టుమారో. బాయ్ అండి, బాయ్.